మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. చూశారు కదా, ఒక కేసు బాధితుల తరపున ఒక కేసుని ఫైల్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ నా పైన జరుగుతున్నటువంటి చర్యలు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నారు. సో దయచేసి ఇదంతా ఏంటంటే నన్ను థ్రెట్ చేసి 30 మంది పోలీసులు చుట్టూ ఉండి ఏయ్ అని అంటే ఏకవచనంతో ఒక కోర్ట్ ఆఫీసర్ అయిన నన్ను ఇట్లా కోర్ట్ ఆఫీసర్ అయినటువంటి నన్ను ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఇప్పుడు ఈ మంగ్లీ కోట్ల స్కామ్లో ఉన్నటువంటి మంగ్లీ అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాజనాంచనాలతోనేమో స్వాగతం పలకడం, మాకేమో ఇట్లా ఈ విధంగా ప్రవర్తించడం, ఇది నిజంగా కోర్టు వ్యవస్థనే అవమానపరిచినట్టు, న్యాయవాదులందరినీ కూడా అవమానపరిచినట్టు. ఒకవేళ వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చిందా? రాలేదు. 30% దాటితే ఏదో వచ్చినట్లు. సో కావాలని ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా ఏంటంటే పక్కదారి పట్టించడానికి ఎప్పుడైతే సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో ఈ నిందితురాలు అక్కడికి వెళ్ళి సిపి సజ్జనార్ గారిని గలవటం తట్టే ఈ సీన్ అంతా మారిపోయింది. ఇక్కడ సిపి సజ్జనార్ గారు కూడా చాలా ఇక్కడ మాకు బాధ అంటే ఏంటంటే సిపి సజ్జనార్ గారు ఆవిడతో నవ్వుకుంటూ ఫోజులు ఇస్తున్నారు. ఒక నిందితురాల్ని మీరు పిలిచి ఇచ్చినప్పుడు బాధితులను కూడా ఎందుకని పిలవరు? అదేవిధంగా అసలు ఒక నిందితురాలు ఇన్ని కోట్ల స్కామ్లు ఎదుర్కొని ప్రజలందరూ మద్దతు కూడగట్టుకొని పాపం బాధితులందరూ రోడ్ల మీదకి వచ్చి న్యాయం చేయమని అభ్యర్థిస్తుంటే ఒక నిందితురాలతో ఫోటో దిగుతారా? ఇది ఎంతవరకు సమంజసం? ఈవిడ ఏంటంటే విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవిడ ఎవరైతే ఉన్నారో అంటే అక్యూజ్డ్గా ఈవిడ ఎక్కడ కూడా పోర్ట్రే కాకోకుండా నేను ఏ తప్పు చేయలేదు, ఇదంతా అవాస్తవం, ఇదంతా నా మీద కావాలని చేస్తున్నారని చెప్పి అంటే మీడియా దృష్టిని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంటే ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి ఒక మభ్యపరమైనటువంటి చర్య. దయచేసి పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి సహకరిస్తుంది. బాధితులందరికీ కూడా న్యాయం జరగాలి, దీని మీద ఫెయిర్ ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే నా మీద బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేశారో ఆయన్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. అదేవిధంగా ఈరోజు బార్ అసోసియేషన్కి తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి పోలీస్ స్టేషన్కి కోర్టుకు వచ్చే ప్రతి పోలీసుని కూడా బ్రీత్ అనలైజర్ చేసిన తర్వాత మాత్రమే మేము కోర్టులోకి అనుమతిస్తాం. అదేవిధంగా సార్ వాళ్ళు చెప్పారు. అదేవిధంగా దీని మీద ఫెయిర్ ఎంక్వైరీ జరిగి అతని మీద గట్ట చర్యలు జరగకపోతే మాత్రం హైకోర్టులో అన్ని రకరకాల రిట్లు ఫైల్ చేయడానికి మేమంతా ఇప్పుడు అంటే సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకొక అడ్వకేట్కి ఇలాంటి అవమానం జరగకోకుండా ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినప్పుడు వచ్చిన ఈ రోజు వచ్చినప్పటికీ కూడా ఇంతటి అరాజ్మెంట్ చేస్తున్నారంటే పోలీసులు ఎంత నిరంకుశంగా పరిపాలిస్తున్నారు వాళ్ళ పోలీస్ స్టేషన్లో మీరు అందరూ కూడా చూస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను అభ్యర్థించేది ఏంటంటే పోలీసులు చేస్తున్నటువంటి ఈ చర్యలందరూ మీరు గమనిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దానికి మీకు అందరికీ కూడా నేను రుణపడి ఉంటా. అదేవిధంగా నన్ను థ్రెటన్ చేస్తున్నారు. సో కాబట్టి నాకు థ్రెటన్ ఉంది. నాకు ఏదన్నా అయితే మంగ్లీ అండ్ కో అండ్ పోలీసులదే బాధ్యత. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ సినారియో అంతా జరుగుతుందో దీంట్లో బాధితులకు దయచేసి న్యాయం చేయండి. నా మీద ఏవైతే తప్పుడు ఆరోపణలు చేస్తుందో ఇప్పటి వరకు ఒక్క ఎవిడెన్స్ కూడా ఆవిడ ఇవ్వకపోవటం చాలా హాస్యాస్పదం. పోలీసులు కూడా అంటున్నారు ఇప్పటివరకు ఒక్క ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు. అన్ని అలిగేషన్స్ చేస్తాను. నేను అన్ని వివరాలు చెప్తున్నా, అన్ని ఆధారాలు ఇస్తున్నా, బాధితులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నా, తప్పు చేస్తున్నా. మంగ్లీ వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చెప్పు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించమ్మా. ఈరోజు ఆమె బంజారా బిడ్డ అయ్యి ఇంకొక బంజారా బిడ్డను లాగుతుంది. నాకు ఎవరో అంటే క్రష్ అని, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని ఫేమ్ కోసం చేస్తానని. ఈరోజు సుబ్బు అనే ఆయన సడన్గా రాలేదు. గత 9 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో సామాజిక అంశాల మీద కొట్లాడా, ఎన్నో కేసులు ఫైల్ చేశా. నాకు పేదల అడ్వకేట్ అని పేరు ఉందండి. నేను ఎన్నో కేసులు చేశా. ఇప్పటికీ కూడా మీరు కొట్టుకుంటే చాలా ఆర్టికల్స్ ఉంటాయి నా పేరు మీద చాలా మ్యాగజైన్స్ ఉంటాయి. నేను ఎన్నో సోషల్ క్యాస్ట్ మీద ఫైట్ చేస్తుంటా, కాజ్ మీద. సో ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పుడు కూడా ఫేమ్ కోసం ప్రాకులాడిన వ్యక్తిని కాదు. ఈ కేసుని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి అనాగరికమైన చర్య. దయచేసి ఇవన్నీ కూడా ఎవరు నమ్మొద్దు. అది బాధితులకు న్యాయం చేయటం కోసం దిగితేనే కదా ఇవన్నీ ఎదుర్కొంటున్నాను నేను. సో బాధితులకు న్యాయం చేసే సమయంలోనే ఇదన్నీ చేస్తుంది. సో కాబట్టి ఈమె విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఏమండి అవన్నీ కూడా బిగ్ బాస్ లో వెళ్తాడు. 150 కోట్ల బయటకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు కాదండి, నేను 2 సంవత్సరాల క్రితమే బిగ్ బాస్ ఇంటర్వ్యూకి వెళ్ళా. సో కాబట్టి ఇదంతా ఏంటి అని అంటే ఎందుకు తీస్తున్నావు వీడియో, ఎందుకు తీస్తున్నారు? హలో ఎందుకు అంటున్నా? డిపార్ట్మెంటా? మేము కోర్టు ఆఫీసర్లం అయ్యా. ఏం చెప్తున్నావు అయితే? సో ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇదంతా కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఆవిడ నమ్మొద్దు. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించబడతారు. దానికి నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత
జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రతి ప్రాంతంలో వివిధ పరిణామాలు జరుగుతూ ఉంటే, ఎస్పెషల్గా తెలంగాణలో సుబ్బారావు అనేటువంటి వ్యక్తి తన దగ్గరికి ఒక కంప్లైంట్, అంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళి చాలామంది బాధితులు వారి గోడును వెళ్ళబుచ్చుకుంటే పోలీసులు స్పందించలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సుబ్బారావును వచ్చి కలిశారు. అంటే పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే తదుపరి ప్రొసీజర్స్ అన్నీ కూడా త్రూ కోర్టు జరిగేటువంటి అవకాశం ఉండేది. కానీ వారు ఆ విధంగా స్పందించకపోవటం వల్లనే అడ్వకేట్ సుబ్బారావును కలవడం, దానిపైన పూర్తి అనాలసిస్ చేయడం, దాదాపుగా జరిగినటువంటి ఫ్రాడ్ పైన పూర్తి స్థాయిలో తను ఒక అనాలసిస్ చేసి దానిపైన ఒక సబ్జెక్టు తీసుకొని ఎవిడెన్సులు తీసుకొని ఆ తర్వాత జరిగినటువంటి ఫోన్ కాల్స్ వీటన్నింటినీ కన్వర్ట్ చేసిన తర్వాత బాధితులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని గ్రహించిన తర్వాత ఎందుకోసం పోలీసులు ఇటువంటి కేసులపైన చర్యలు తీసుకోవట్లేదు అని అడగడం కోసం వెళ్ళటం జరిగింది. అంటే జరిగినటువంటి తప్పును ప్రశ్నించటం వల్ల అక్కడ ఉండేటువంటి ఎస్హెచ్ఓ గారు ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకు మరి పొడుచుకొచ్చింది. నేనేమంటున్నా, ఆర్టీసీలో ఒక డ్రైవర్ ఆర్ ఒక మెకానిక్ ఆర్ సూపర్వైజర్ ఎవరైనా లోపలికి ఎంటర్ అవుతున్నారు డిపోల కంటే అక్కడ బ్రీత్ అనలైజర్ పెడతారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు పెట్టట్లేదు బ్రీత్ అనలైజర్? మీ దగ్గర నైట్ క్రాస్ అయిపోయింది అని అంటే డ్రింక్ చేయకుండా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉంటారు? అంటే ఒక అడ్వకేట్ మీరు చేసిన తప్పుని, మీరు చేసిన కేసు నెగ్లిజెన్సీని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వస్తే మీరు బ్రీత్ అనలైజర్ పెట్టారు కదా, కేసు మిస్లీడ్ చేసి, అంటే ఒక మంగి వాట్ ఎవర్ ఇట్ ఆ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు, దాదాపుగా 150 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. రకరకాల ఆఫర్స్ చేసి పబ్లిక్ని మభ్యపెట్టి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వ్యక్తులను వెనకేసుకొస్తూ సిపి సజ్జనర్ గారు ఒక ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. ఏదో ఇన్విటేషన్కు ఇన్వైట్ చేస్తే వచ్చినట్టుగా ఒక ఫోటో ఫోజ్ ఇచ్చేసి చాలా మంచి స్మైల్ ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే స్మైల్ అనేది బాధితుల తరపున ఉండాలి. విక్టిమ్ ఎవరైతే కేసు పెట్టామో వాళ్ళ తరపున మీరు స్మైల్ ఇచ్చారు కదా, మరి అదే సుబ్బారావు వెళ్ళి బాధితుల తరపున ప్రశ్నిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ, అదేదో ఒక విక్టిమ్ని, ఒక క్రిమినల్ని, తర్వాత ఒక స్మగ్లర్ని తీసుకొచ్చి ఆ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నట్టుగా ఒక హావభావాలని ఎక్స్ప్రెస్ చేస్తూ సుబ్బారావుని చాలా డీగ్రేడ్ చేస్తూ, డిస్క్రిమినేట్ చేస్తూ, అంటే మరి ఆ వ్యక్తిగా కనిపించలేదా? ఏదో ఒక బాధితుడిని తను మాట్లాడుతున్న మీడియాలో మాట్లాడుతున్నప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళడమే తప్ప, అంటే బాధితులకు న్యాయం చేయరు, బాధితుల తరపున ప్రశ్నించడానికి వచ్చినటువంటి అడ్వకేట్ని కూడా డిగ్రేడ్ చేస్తే ఏ అడ్వకేట్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్కి రావద్దు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ పైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, సస్పెన్షన్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనలైజర్ ఆఫీసర్స్కి పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు బ్రీత్ అనలైజర్ పెడితే అప్పుడు ప్రతిరోజు కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది మినిమం పోలీస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీలో అదే జరుగుతూ ఉంటుంది. అదే ప్రొసీజర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోరోవర్ అడ్వకేట్ అంటే కోర్ట్ ఆఫీసర్, ఒక కోర్ట్ ఆఫీసర్ని డిగ్రేడ్ చేసినటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో మరో పోలీస్ స్టేషన్లో ఇటువంటి పరిణామాలు జరగొద్దు అంటే 100% ఈ పోలీస్ ఆఫీసర్ పైన ఇమ్మీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ చేసి డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఇన్ కేస్ ఒకవేళ ఆ విధంగా వెళ్ళకపోతే 100% అతని పైన చర్యల కోసం హైకోర్టులో ఏ విధమైనటువంటి పిటిషన్స్ ఫైల్ చేయాలో ఆ విధమైన పిటిషన్స్ ఫైల్ చేసి 100% అతన్ని ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడకుండా మేము ముందుంటామని చెప్పేసి అడ్వకేట్స్ హైదరాబాద్ తెలంగాణ బార్ అసోసియేషన్ తరఫున మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి సజ్జనర్ గారు ఆరోపణలు 100 కోట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ 100 కోట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం అంటే బేసిక్గా సిపి గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, లేదా ఇంకేదైనా పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూడగానే వాళ్ళ డ్యూటీస్ని మర్చిపోతారు. ఎందుకు గతంలో చిరంజీవి గారిని, నాగార్జున గారిని వీళ్ళందరినీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టారుగా, ఏది రవి విషయంలో. అంటే వాళ్ళకి వాళ్ళు కూడా కామన్ మనుషులే. డ్యూటీ ఒంటిపైన ఆ డ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో అంటే కామన్ పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్ వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళ వ్యవహారాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించగానే వాళ్ళ డ్యూటీని మర్చిపోయి వాళ్ళ దగ్గర ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఏ కామన్ థింగ్. కానీ మనం ఏం చేయాలి అంటే కామన్గా సిటిజన్ రైట్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం.
ఆ సిటిజన్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీడియా తరపున మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్తామో ఆటోమేటిక్గా ఇటువంటి పరిణామాలు అనేవి రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే డిపార్ట్మెంట్ 100%గా బ్రీత్ అనలైజర్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ప్రతిరోజు పెట్టి డీజీపీ ఆఫీస్కి అటాచ్మెంట్ చేస్తే వాళ్ళ ఆఫీసర్స్ బాగోతాలన్నీ బయటపడతాయి. మేము మా కోర్టు దగ్గరికి వచ్చినప్పుడు కూడా బరాబర్గా ప్రతి పోలీస్ ఆఫీసర్కి బ్రీత్ అనలైజర్ పెడతాం. రేపటి నుంచి మా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్లో కూడా దీనిపైన ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆటోమేటిక్గా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పెట్టించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అడ్వకేట్ సుబ్బారావుపై చేసిన అఘాయిత్యం ఉందో అది చాలా హేనీయం. అడ్వకేట్స్కి క్లయింట్ని రిప్రజెంట్ చేసే హక్కు ఉంటుంది. ఆ రిప్రజెంట్ చేసే హక్కు ప్రకారం అతను క్లయింట్స్ని తీసుకెళ్ళి వెళ్ళి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి సహాయం చేసి కంప్లైంట్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ కంప్లైంట్ పెట్టబడుతుందో అన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని మిస్యూజ్ చేసి 10 లక్షల దాదాపు 10 కోట్లు 150 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఈ ఫ్రాడ్ విషయాన్ని ముందరకు పెట్టుకోకుండా దాన్ని డైవర్ట్ చేసే విధంగా అడ్వకేట్ని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. బ్రీత్ అనలైజర్ అనేది కేవలం డ్రైవింగ్ చేసే వాళ్ళకు, డ్రైవింగ్ చేయడానికి అటెంప్ట్ చేసే వాళ్ళకి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారమే ఉంటుంది. కానీ పెడస్ట్రల్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నిలబడ్డ అతన్ని బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేసే స్టాట్యూటరీ రైట్ అనేది ఆ పోలీసులకు ఎక్కడా లేదు. మోరోవర్ మనము యూట్యూబ్లో మీడియాలో వచ్చిన వీడియోలను చూస్తే గమనిస్తుంటే సిఐ గారికి ఎప్పుడైతే అడ్వకేట్ గారు నేను క్లయింట్లని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను, వాళ్ళని తీసుకొస్తాను అంటే ఆగు నువ్వు రిప్రజెంట్ చేయకుండా నేను కేసు చేస్తాను అన్నారు. ప్రతి క్లయింట్కి ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ రైట్ టు చూస్ చాయిస్ ఆఫ్ హిజ్ ఓన్ అడ్వకేట్. ఆ క్లయింట్స్ అందరూ అడ్వకేట్ని రిప్రజెంట్ చేసే విధంగా సుబ్బారావుని చూస్ చేసుకుంటే ఆ రైట్ని ఇన్ఫ్రింజ్ చేసే విధంగా నువ్వు లేకున్నా చేస్తా అని అన్నారు. అసలు ఒక క్లయింట్ అడ్వకేట్ని తీసుకొని వచ్చి రిప్రజెంట్ చేయించుకోవాలనుకుంటే ఈయనకేంది బాధ, అడ్వకేట్ లేకున్నా నేను చేస్తా అని చెప్పడానికి కారణం ఏంది? అడ్వకేట్ ఉంటే బలంగా అడుగుతాడు, అడ్వకేట్ ఉంటే పాయింట్స్ని మిస్యూజ్ చేయనియాడు. సో ఇలాంటి విషయాల్ని అడ్వకేట్ బలంగా అడుగుతాడు కాబట్టి అడ్వకేట్ని పక్కదో పట్టించేసి క్లయింట్లను బెదిరించి కేసును నిర్వీర్యం చేయాలని చూసే ప్రయత్నంలో భాగంగా సిఐ రామకృష్ణ సుబ్బారావుపై దురుసుగా ప్రవర్తించాడు. కాబట్టి సిఐ పైన డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఇమ్మీడియట్గా ఇనిషియేట్ చేయాలి, లేకపోతే మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం. తెలంగాణలో జరుగుతున్న సుబ్బు అడ్వకేట్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అడ్వకేట్ గారు ఉదాంతము ఈరోజు తెలంగాణ సమాజం మొత్తము ఆలోచిస్తుంది. ఎందుకంటే పోలీసులు రక్షించవలసిన పోలీసులే ఈరోజు భక్షిస్తున్నారు. అది ఒక అడ్వకేట్. ఇక సామాన్యుల పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా ఉందో ఈ ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక హైకోర్టు అడ్వకేటు బాధితుల తరపునకి వెళ్ళి తన పెట్టిన కంప్లైంట్ను దాని గురించి విచారణ చేయడానికి గురించి కంప్లైంట్ బాధితుల తరపునకి వెళ్ళి ఒక కోర్టు ఆఫీసర్గా వెళ్తే ఈరోజు పంజగుట్ట సిఐ గారు దురుసుగా ఆయన యొక్క గైడ్లైన్స్కి వ్యతిరేకంగా అబ్యూజ్ చేస్తూ థ్రెటన్ చేస్తూ నువ్వు రాకపోతే కొత్త ఫామ్ ఆఫ్ థ్రెట్టింగ్ చేస్తున్నారు అడ్వకేట్స్ను. ఒక బ్రీత్ అనలైజర్ పెట్టి అదో రకంగా ఆయన క్రిమినల్ చేసే అతని క్యారెక్టర్ని అసెస్ చేసే విధంగా సమాజంలో ఈ విధంగా అక్రమానికి పాల్పడుతుండు, ఇల్లీగల్గా అతన్ని బెదిరిస్తున్నాడు. కాబట్టి పై అధికారులకు మేము ఒక అడ్వకేట్ అసోసియేషన్ తరపున విన్నవించేది ఏంటంటే దీనిపైన తక్షణమే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసేసి ఎస్ఐ గారిని సిఐ గారిని సంబంధించిన బాధ్యులను దాదాపు 30 మంది ఒక బందిపోటుగా ఒక చుట్టుముట్టి 30 మంది ఒక ప్రెజరైజ్డ్గా ఈరోజు బ్రీత్ అనలైజ్ చేసి థ్రెటనింగ్ చేసిరు. ఈ అంశాన్ని ఇమ్మీడియట్లీ పై అధికారులు పరిశీలించేసి అధికారుల ఎవరైతే బాధితుల్లో వారిపైన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. మరియు ఇప్పుడు సుప్రీం గారికి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. రకరకాలమైన ఈవెన్ బాధితులు ఎవరైతే బెదిరిస్తారో మంగ్లీ అండ్ టీం నుంచి కూడా రకరకాలైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులతో పరిశీలించి అంశాన్ని ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, ఇతనికి గన్మెన్లు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఒక అడ్వకేట్కే ఈరోజు ప్రొటెక్షన్ లేకపోతే ఇక సామాన్య పరిస్థితి రాష్ట్రంలో ఏందో ఒకసారి ప్రధానికంగా తెలియజేసుకుంటూ అడ్వకేట్స్ అందరికీ మేము అడ్వకేట్స్ రూపాన్ని తెలియజేస్తుందంటే ఈ అంశాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. మేము అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే గౌరవ హైకోర్టుని మేము సంప్రదించేసి
అప్లికేషన్ రూపంలో రక్షణ కూడా కల్పిస్తాము. అడ్వకేట్స్ కమ్యూనిటీకి ఇది ఒక రకమైన బాధ అయినప్పటికీ కూడా అతను అండగా ఉంటాము. అడ్వకేట్స్ మొత్తం కమ్యూనిటీ సుబ్బు గారికి అండగా ఉంటాము. కానీ ఫేర్ ఎంక్వైరీ జరిగిన నమ్మకం లేదు. ఇప్పటికైనా ఫేర్ ఎంక్వైరీ ఏదో ఇష్యూ ఉందో ఆ ఫేర్ ఎంక్వైరీ చేయాలి. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి వీరందరూ పరిశీలించాలని కోరుకుంటూ, మరియు ఈ అంశాన్ని ఉన్నతాధికారులు ఎట్టి పరిస్థితుల్లో పరిశీలించాలని హైకోర్టు వేదికగా పరిశీలిస్తున్నాం.